అందరికీ నమస్కారం. ఇవాళ 10వ తరగతి విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా తెలుగు పరిమళం తెలుగు వాచకంలో 2వ పాఠ్యభాగమైనటువంటి బతుకు గంప గురించి, రచయిత్రి గురించి మాట్లాడుకుందాం. ఈ పాఠ్యభాగ రచయిత్రి పేరు మోలంటి చంద్రకళ. కాలం జననం 6వ తేదీ సెప్టెంబర్ 1969, మరణం 5వ తేదీ డిసెంబర్ 2004. వీరి జన్మస్థలం ఉమ్మడి చిత్తూరు జిల్లా అరగొండ ప్రాంతంలో వీరు జన్మించారు. వీరి తల్లిదండ్రులు విమలమ్మ, రాజగోపాల్. వీరి రచనలు చూసినట్టయితే ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ మొదలైన కథలు, కథానికలు వీరు రచించారు. వీరి ప్రత్యేకత ఏమిటంటే, భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారు రచించినటువంటి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు వీరు. ఇది వీరు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పని. ఇక కథా వస్తువుగా వీరు కడుపేదైనటువంటి నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువులుగా తీసుకొని వీరు రచనలు చేశారు. ఇప్పటి ప్రస్తుత పాఠ్యభాగం బతుగంప మోలంటి చంద్రకళ గారి కథల నుండి స్వీకరించబడింది. ఇది కవిత రచయిత్రి పరిచయం. తరువాత ప్రక్రియ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కథానిక ప్రక్రియ. తెలుగు సాహిత్యంలో నేడు కథానిక, కథ అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయి. అంటే కథను, కథానికను ఒకే అర్థంలో ఉపయోగిస్తున్నాం. కథానిక వచన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని లేదా సంఘటనను మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది ఈ కథానిక. మానవ సంబంధాలు, సామాజిక సేవ ఇతివృత్తంతో కళ్ళకు కట్టినట్టుగా మనోభావాలను పలికించేలా ఉంటుంది. ఇది విషయాన్ని సుదీర్ఘంగా వర్ణించి సాగదీసేటట్లుగా లేకుండా క్లుప్తంగా క్లుప్తంగా ఉండటం దీని ప్రధానమైనటువంటి లక్షణం. ఇక పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలో ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. కథానికలో ముఖ్యమైన అంశాలు ఏంటివి? పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం. ఇది కథానిక ప్రక్రియకు సంబంధించిన అంశం. నమస్తే.